సుత్తి లేకుండా అయితే సూటిగా చెప్పేస్తున్నాను. ఈ వీడియోలో జుట్టు రాలిపోవడం, చుండ్రు మరియు సాధారణ జుట్టు సమస్యల గురించి మాట్లాడుకుందాం. అలాగే మీ అందరికీ థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటది జుట్టు గురించి వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికీ ఈ టిప్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంట్లో. డాండ్రఫ్ మరియు హెయిర్ ఫాల్ ఇలాంటి సమస్యలకు సింపుల్ సొల్యూషన్ అన్నమాట. ఇంట్లో వాటితోటే ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. జుట్టు ఊడిపోతుందని ఇక్కడ ఉండి టెన్షన్ వద్దు. ఎందుకంటే నేను చూపించే ఈ టిప్ ఇప్పటిది కాదు. అమ్మమ్మల కాలం నుంచి వాడుతున్నారనమాట. సో, నేను వాడిన తర్వాతనే రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఈ టిప్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతుందని అనుకున్నాను. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చనమాట. ప్రతి అమ్మాయికి డ్రీమ్ ఉంటది. నాకు లాంగ్ హెయిర్ ఉంటే బావుండని చెప్పేసి. చాలామంది చాలా సార్లు అనుకునుంటారు. నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. నాది షార్ట్ హెయిరే. బట్ ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల నాది ఇప్పుడు లాంగ్ హెయిర్ అయిందనమాట. సో, మీరు వీడియోలో చూస్తుంటారు చాలామంది మీ హెయిర్ బావుంటది. అలాగే ఒక వీడియో చేయొచ్చు కదా! ఏం టిప్స్ వాడతారు అని చెప్పేసి. వీడియోలు చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను వాడిన తర్వాత రిజల్ట్ వచ్చినాక మీ అందరితో షేర్ చేద్దామని ఆపేసాననమాట. ఇక్కడైతే కొన్ని మందార పూలు తీసుకుంటున్నాను. అలాగే కరివేపాకు. మీరు మందార ఆకులు కూడా తీసుకోవచ్చు కావాలంటే. లేదంటే స్కిప్ చేయొచ్చనమాట. ఇంట్లో లేకపోతే మార్కెట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయనమాట. సో, వీటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చూసేద్దాం ఇప్పుడు. నేనిక్కడ కొన్ని మందార పూలు, అలాగే ఎల్లిపాయలు, ఆనియన్, అలాగే కరివేపాకు, అలాగే కొంచెం ఓమ. నేనిక్కడ పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నా. అలాగే ఆముదం కూడా తీసుకుంటున్నాననమాట. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఫేస్ గ్లోయింగ్‌కి అవసరం వస్తది. అలాగే హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా యూజ్ అవుతది. ఇది ఒకటి మాత్రం ఎక్స్‌ట్రా యాడ్ చేస్తున్నాననమాట. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది నార్మల్‌గా పెట్టుకుంటే కూడా చాలా హెయిర్ గ్రో ఉంటది. అలాగే ఫేస్‌కి పెట్టి చూడండి చాలా షైనింగ్ అనేది ఉంటది. ఇప్పుడైతే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే ఒక స్ట్రిప్ తీసుకుంటాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు వచ్చేసేయండి ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. అలాగే కొంచెం ఆనియన్స్ కూడా తీసుకోవాలి. ఆనియన్స్ అయితే జుట్టు పెరగడానికి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక పాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఆముదం నూనె పోసుకున్న తర్వాత కొంచెం పారాషూటమాల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆముదం నూనె కొంచెం తిక్కుగా ఉంటుంది కదా! సో, అందుకే నేను పారాషూటమాల్ అయితే యాడ్ చేశాననమాట. సో, రెండిటిని కలిపి బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! మనం ఇక్కడ ఆముదం నూనె పోస్తుంటేనే చాలా థిక్‌గా వస్తుంది. సో, నేనైతే ఇక్కడ పారాసిటమాల్ అయితే తీసుకున్నాననమాట. మీ ఇంట్లో ఏదుంటే అది వాడొచ్చు. ఐ మీన్ అలోవెరా కానీ, లైక్ ఇంకేదైనా ఆయిల్ అయినా సరే. ఇక్కడ ఆముదం అలాగే పారాషూట్ అయితే రెండిటిని తీసుకొనైతే మీడియం ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోవాలనమాట. నూనె కొంచెం వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నూనె వేడైన తర్వాత ముందుగా అయితే ఎల్లిపాయలయితే వేసుకోవాలనమాట. సో, ఎక్కువ వేసుకోవద్దు, మరీ తక్కువ వేసుకోకూడదనమాట. సో, చూసుకొనైతే వేసుకోవాలి. నేనిక్కడ ఒక 10 ఎల్లిపాయలయితే తీసుకున్నాను. చూసారు గదా! వెల్లిపాయలేయగానే ఇలా పొంగొచ్చేస్తుందనమాట. సో, ఉల్లిపాయలేసిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! పొంగైతే వస్తుందనమాట. ఇలా ఒకసారి కలుపుకోవాలనమాట. ఎల్లిపాయలు అలాగే ఉల్లిగడ్డలేయగానే ఇలా నురుగైతే వస్తది. సో, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మందార పూలు చుంచైనా వేసుకోవచ్చు. లేదంటే అలాగే డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. మనం ఎల్లిపాయలు, ఆనియన్ అయితే ఏసాం గదా! ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలనమాట. బాయిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరివేపాకైతే వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకులో ఉన్న లిక్విడ్ అంతా ఆయిల్‌లోకెళ్ళాలి కదా! సో, తర్వాత ఓమైతే యాడ్ చేసుకోవాలి. ఓమ వేసిన తర్వాత మందార పూలైతే వేసుకోవాలి. మీకు కావాలంటే మందార ఆకులు కూడా వేసుకోవచ్చు. మందార ఆకులు కూడా చాలా మంచివన్నమాట. సో, నేను ఇలాగైతే చించయితే వేస్తున్నాననమాట. అన్నీ తుంచి వేస్తున్నాను పువ్వులైతే. టైమ్ ఉంటే వీక్లీ 3 టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే 2 టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు. రెగ్యులర్‌గా వాడుతుంటేనే జుట్టనేది పెరుగుతుందనమాట. సో, మనం ఒకసారి వాడి వదిలేస్తే జుట్టనేది పెరగదు. రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉండాలి. మందార పూలేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలనమాట. వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా మరుగుతేనే దాంట్లోకి నూనెలోకి అబ్జర్వ్ చేసుకుంటదనమాట. సో, వెంబటెంబటే తీయొద్దు. ఇలా ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలనమాట అడుగంటకుండా. సో, ఆయిల్ అంతా ఇలా అవ్వాలి. చూస్తున్నారు కదా! వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఆయిల్ అంతా ఒక దగ్గరకవ్వాలి. ఇలా మొత్తం బాయిల్ అయిపోవాలి. మొత్తం బ్లాక్ కలర్‌లో అవ్వాలనమాట. సో, ఇలా అవుతేనే నూనంతా రెడీ అయిపోయినట్టు. దీని ప్రాసెస్ అయితే మినిమమ్ ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. ఇలా వచ్చిన ఆయిల్‌నైతే మనమైతే సెపరేట్ చేసుకోవాలి. చల్లార్చాక ఒక డబ్బాలో లేదా ఒక గాజు స్టోర్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చనమాట. సో, నేను దీంట్లో అయితే లాస్ట్‌లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. జుట్టు పెరగడానికి చాలా యూజ్ అవుతుంది. సో, నేనైతే ఒక స్ట్రిప్ మొత్తం తీసుకున్నాననమాట. చల్లారాక నేనైతే మొత్తం ఆయిల్‌ని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాననమాట. ఫైనల్‌గా ఆయిల్ అయితే బ్లాక్ కలర్‌లో వస్తుంది. ఫల్ తగ్గుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే డాండ్రఫ్ కూడా పోతుంది. సో, ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా టిప్ ఫాలో అయ్యి ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వండి. మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చా అనేసి. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు. మెన్ అండ్ వుమెన్ అలాగే చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చనమాట. సో, చూసారు కదా! అమ్మ అయితే ఆయిల్ పెడుతుంది. ఆయిల్ ప్రిపేర్ చేసి అమ్మ అయితే చెల్లికి పెడుతుందనమాట. సో, మేము వాడేది ఈ ఆయిలే. చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది. ప్రతి ఒక్కరి డ్రీమ్ కదా! అమ్మాయిలకు లాంగ్ హెయిర్ ఉంటే చాలా బావుంటది. ఎంతైనా అమ్మాయిలకు జుట్టు ఉంటేనే అందం. అది అబ్బాయిలకు కూడా అంతే. జుట్టు ఉంటేనే బావుంటది. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా టిప్ ఫాలో అవ్వండి. మీ లాంగ్ హెయిర్ మీ సొంతం చేసుకోండి. వీడియోలో ఏమన్నా మిస్టేక్‌గా మాట్లాడితే క్షమించండి.
ఒకసారి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చనమాట. మనకెప్పుడు కావాల్సితే అప్పుడు పెట్టేసుకోవచ్చు. వీక్లీ వన్స్ కానీ, వీక్లీ 2 టైమ్స్ కానీ. హోప్ టిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్ అందరికీ. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే.